నేను నేనేనా? నాకు కలిగిన అనుభవాలన్నీ అబద్ధాలా? ఎన్నేళ్లుగా నేను నమ్మిందంతా అబద్ధమా? ఇదంతా నిజమా లేక కళ? దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో తెలియని పరిస్థితిలో ఉన్నాను. గాలి వానలో వాన నీటిలో పదవ ప్రయాణం తీరవెక్కడో. నిన్నే యాడి నుంచి వచ్చావు? నిన్నేనా అడిగిందే? చెవులు వినపడవా? నన్నా నేను పైనుంచి వస్తున్నా. పైనుంచి రావడానికి నువ్వేమన్నా బ్రహ్మవా ఇంద్రుడా? కాదయ్యా, పరమానందయ్య. నేను దారి తప్పొచ్చాను. నేను నా ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి వచ్చాం. కొండెక్కడానికి వచ్చాం. అదిగో ఆ పర్వతాన్ని అధిరోహించాం. ఓహో, ట్రెక్కింగ్ వచ్చారా మీరంతా? వారిని అయ్యా. పర్లేదే పరమానందయ్య, నీకు కూడా ఇంగ్లీష్ వచ్చు. విశాఖపట్నానికి వెళ్ళాలి. వెళ్ళు. ఇక్కడి నుంచి ఎన్ని గంటల ప్రయాణం అని? ఇక్కడి నుంచి 4 గంటలు పడతాయి. ఇక్కడికి ఏదైనా బస్సు వస్తుందా? బస్సా? వస్తే వస్తుంది, లేకపోతే లేదు. ఆకాశవాణి. ఇప్పుడు రైల్వే వార్తలు వింటారు. విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్లే గోదావరి ఎక్స్ప్రెస్ 8 గంటల ఆలస్యంగా బయలుదేరుతుంది. పరమానందయ్య, ఇక్కడికి ట్రైన్స్ ఏమైనా వస్తాయా? వస్తాయి. నువ్వు పైనుంచి దిగొచ్చేటప్పుడు రైల్వే ట్రాకులు నీకు కనపడలేదా? ఈ ఏరియాలో ఎయిర్పోర్ట్ కూడా ఉంది బ్రహ్మేంద్ర. అది కూడా పర్వతం పైన. రిక్వెస్ట్ స్టాప్ కూడా ఉంది. నువ్వు ఇలా చేయి చూపించావంటే విమానం అలా వచ్చి ముందు వాళ్ళు